అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ. 1,500 అనేవైతే విడుదల చేస్తామని చెప్పి తెలపడం అయితే జరిగింది కదా! అయితే ఆ యొక్క నిధులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,500 ప్రతి నెల ఇప్పుడే ప్రారంభించబోతుంది. ప్రతి నెల రూ. 1,500 ఇస్తారా? లేదా రూ. 18,000 ఒకేసారి ఇస్తారా? అని చెప్పేసి చాలామంది దగ్గర సందేశం అయితే ఉందన్నమాట. అయితే వీటికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది? దీనికి సంబంధించి తెలుసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? ప్రతిదీ కూడా అంటే ప్రతి సమాచారం కూడా మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. దయచేసి వీడియోని ఎవరైనా మహిళలు కానీ లేదంటే వీడియోని ఎవరు చూస్తున్నా గానీ, దయచేసి ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే, దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంక మనం అనేది ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలనేవైతే తీసుకొని రావడం అయితే జరుగుతుంది కదండీ! ఆగస్టు 15వ తేదీన కూడా ఏపీ మహిళల కోసం ఉచిత బస్సు పథకాన్ని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రారంభించడం అయితే జరిగింది కదా! ఇప్పుడు అదే విధంగా మనకి మహిళల కోసం ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు 18 సంవత్సరాలపై పైబడి ఉంటారో వారికి 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల రూ. 1,500 అందించడానికైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందండి. ఈ యొక్క పథకం ద్వారా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి చాలా మేలు చేకూరబోతుందన్నమాట. అయితే ముందుగా చాలామంది అడిగారు, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? ఇలా చాలామంది డౌట్ అయితే ఉంది కదా! దీని ద్వారా విద్యార్థులకి, అలాగే మహిళలకి చాలా ఉపయోగపడుతుందండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారానే. అయితే ఈ పథకం సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటని చెప్పి చాలామంది అడగొచ్చు. మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ముందుగా మహిళలకి రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలనమాట. అలాగే ఆధార్ కార్డ్ ఉండాలి. కరెంట్ బిల్లు సంబంధించి రిసిప్ట్ అయితే ఉండాలండి. అలాగే అప్లై చేసుకోవడానికి విధానం ఏంటో కూడా చెప్తాను. ఈ యొక్క పథకం సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి సచివాలయ సిబ్బంది ద్వారా అర్హత ఉన్నవారిని గుర్తించి వారికి వారిని అప్లై చేసుకోవడానికి అది వీలు కల్పించబోతుందనమాట. దీనికి సంబంధించి ఇక్కడ 6 దశల ధృవీకరణ సంబంధించి కూడా తీసుకొని రావడం అయితే జరుగుతుందనమాట. ఇక్కడ ఈ యొక్క ఎలిజిబిలిటీలో మీరు కనుక ఉంటేనే మీకైతే వస్తుందండి. కరెంట్ బిల్ అనేది 3 యూనిట్ల మించి అయితే ఉండకూడదండి. అలాగే ఇంట్లో ఎవరైనా ట్యాక్స్ పే చేస్తున్నా, పన్ను కడుతున్నా గానీ వారికైతే రాకపోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా గానీ వారికైతే రాకపోవచ్చండి. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే 4 వీలర్ ఆటో టాక్సీ మినహాయింపు తప్ప 4 వీలర్ ఎవరికైనా ఉన్నా గానీ వారికైతే రాకపోవచ్చు. ఇలా 6 దశల ధృవీకరణకు సంబంధించి విడుదల చేయడం అయితే జరిగిందండి. ఆ యొక్క ఎలిజిబిలిటీలో మీరు గనక ఉంటే ఖచ్చితంగా మీకైతే వస్తుంది. లేకపోతే మాత్రం మీకైతే రాకపోవచ్చు. అయితే దీనికి సంబంధించి అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. ముందుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి అందిస్తామని చెప్పేసి అన్నారు. కాకపోతే అందరికీ కూడా అందించే అవకాశం అయితే ఉందండి. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం నిధులనేవైతే కేటాయించబోతుందనమాట. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.